నెక్స్ట్ మీకు RRR తర్వాత ఎన్టీఆర్ గారితో, అది యాక్చువల్ RRR మల్టీ స్టార్ సినిమా. రామ్ చరణ్ గారు, ఎన్టీఆర్, రాజమౌళి ప్యాన్ ఇండియా లెవెల్కి వెళ్ళి, ఆ తర్వాత సినిమా మీది కూడా ప్యాన్ ఇండియా సినిమా. అలాగే డైరెక్ట్ హీరో సోలోగా చేసిన సినిమా అరవింద్ సమేత తర్వాత వచ్చిన సినిమా. అంటే 6 సంవత్సరాల తర్వాత వెరీ హ్యూజ్డ్ వెయిటింగ్ ద ఫ్యాన్స్. మీరు మన ఆడియో ఫంక్షన్ కూడా చూసాం కదా, ఆ క్రౌడ్ చూసి ఫంక్షన్ క్యాన్సిల్ చేయని పరిస్థితి వచ్చిందంటే ఆ ప్రెజర్ మీ దాకా ఎలా ఉంది అసలు? ఆడియో ఫంక్షన్ అదంతా ఇలా జరగటం అంటే ప్రెజర్ అన్న కానీ ఆ ఈవెంట్ నాకు అర్థమైంది, ఊహించలే అంతమంది అలా అవుద్దని. జరుగుంటే బాగుండేది, అంతమంది వచ్చారు కాబట్టి వాళ్ళందరికీ ఎన్టీఆర్ గారిని చూసుకోవాలని ఉంటుంది. పాపం ఆయన ఫీలింగ్ అదే. ఆ నెక్స్ట్ డే యూఎస్ వెళ్ళారు, కలిసి మాట్లాడదాం అనుకున్నా, వాళ్ళతో పంచుకుందాం అనుకున్న కొన్ని విషయాలు. అందరూ ఆయనతో పాటు జాహ్నవి, అమ్మకి ఏదో హైదరాబాద్ హోమ్లా ఫీల్ అవుద్ది, నేను తెలుగు అమ్మాయిని అనుకుంటుంటుంది. సో తను ప్రిపేర్ అయింది పాపం, అందరితో మాట్లాడాలి, అందరి గురించి మాట్లాడాలి అని. టెక్నీషియన్స్ అందరూ కూడా ముందే అడిగారు, సార్ మాకు కూడా మైక్ ప్రాపర్గా టైం ఇవ్వాలి. దే వాంటెడ్ టు షేర్. చాలా రోజులు అందరం సో చక్కగా అందంగా డిజైన్ చేసుకున్నాం. అనిరుద్ధ్ అయితే ఎంత ఈగర్గా పర్ఫామ్ చేద్దాం అనుకున్నానంటే, మేము ఒక పాట అనుకున్నాం, లేదు అన్ని పాటలు పర్ఫామ్ చేయాల్సిందే నేను అన్నాడు రివర్స్లో. సో ఎంత అందంగా ప్లాన్ చేసిన ఏమిటి పాపం అలా జరగటం ఫ్యాన్స్తో పాటు మాకు కూడా పాపం అది చాలా అన్ఫార్చునేట్ అది. బట్ దాన్ని కాంపెన్సేట్ చేస్తా చేయాలి. ఎందుకంటే మేము యాక్చువల్గా RRR ఫంక్షన్ కూడా సేమ్ ప్రాబ్లంతో క్యాన్సిల్ అయింది యాక్చువల్గా. ఓకే. కాకపోతే వెంటనే ఇమీడియట్గా 1 అవర్లో ప్రెస్ మీట్ పెట్టి అక్కడ మాట్లాడి కనీసం క్లోజ్ చేయగలిగారు. నేను అది వెయిట్ చేస్తున్నాను, రాత్రి 10:30 దాకా స్టార్ట్ అవుద్ది ఏదో జరుగుతుంది. అంటే ఎక్కడికి వెళ్ళాలి అంటే అందరూ ప్యానిక్ అయిపోయి ఉన్నాం. అసలు ఎంతమంది ఎలా వెళ్తారు తిరిగి, ఏమని జరగబోతుంది, ఈ గోల్ ఎక్కువైపోయింది. కొందరికి ఫ్లైట్ టికెట్స్ బుక్ అయిపోయి ఉన్నాయి, లేట్ నైట్ ఫ్లైట్స్. ఓకే. సో ఇప్పుడు కొంచెం ఓపికగా కూర్చొని దాన్ని ఎలా చేద్దాం, మళ్ళా ఏదో ఆదరాబాదరాగా చేయకుండా కొంచెం గట్టిగా ప్లాన్ చేద్దామని. అంటే జాహ్నవి అనేసరికి ఎక్కువ ఎక్స్పెక్ట్ చేశారు. తెలుగు మీడియా కూడా ఒకసారి ఇంటరాక్ట్. ఎగ్జాక్ట్లీ, డెఫినెట్లీగా వాళ్ళు కూడా చాలా ఎక్కువసేపు మాట్లాడాలి, అందరితో మాట్లాడాలి, చాలా విషయాలు చెప్పాలని పాపం అవలా అది. బట్ ఎందుకో మంచి కోసం ఇంకా గట్టిగా ప్లాన్ చేయలేము ఈసారి.